అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఇద్దరమ్మలు. రచయిత తిరువాయపాటి రాజగోపాల్ గారు. ఇక కథలోకి వెళితే, పోలీసు జాగిలాలు వాటి పని అవి సమర్థంగా చేశాయి. నేరస్తుడు దొరికాడు. 23, 24 సంవత్సరాలుంటాయి వాడికి. వాడి పేరు రాజు. పెళ్ళయింది, పిల్లలు కూడా. ఇద్దరితోనో ముగ్గురితోనో వివాహేతర సంబంధము ఉందని పోలీసు విచారణ వెల్లడించింది. తాగుడికి బానిస. సుగుణమ్మ మీద దాడి చేసి 60 దాటిన ఆ వృద్ధవనిత ప్రతిఘటిస్తే తాగిన మైకంలో ఆవిడని చంపి ఆమె ఒంటి మీద ఉన్న నగలు దోచుకున్న నేరానికి వాడి మీద కేసు నమోదైంది. సుధీర్ తల్లి సుగుణమ్మ. ఈ ఘాతుకం జరిగినప్పుడు ఆమె ఒంటి మీద 100 గ్రాముల బంగారు నగలున్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో కిటికీ చువ్వలు విరిచి ఆమె నిద్రిస్తున్న గదిలోకి దూరి ఆమె మీద దాడి చేసి బంగారు నగలతో బయటపడ్డాడు. తెల్లారాక పని మనిషి వెళ్ళినప్పుడు తలుపు తీయకపోవడం, కిటికీ కమ్మీలు విరిచేసి ఉండడంతో నేరం లోకానికి తెలిసింది. దొంగిలించిన నగలు వాడితో దొరికాయి. వాటిని గుర్తుపట్టి అవి ఆమె ఒంటి మీదవే అని సుధీర్ నిర్ధారించాడు. 4 గాజులు, ఒక ఒంటిపేట గొలుసు. హతురాలి కొడుకుగా సుధీర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీస్ వాళ్ళు కేసు కట్టారు. జిల్లా కోర్టులో కేసు విచారణకొచ్చింది. కోర్టు హాలు బయట సుధీర్ పేరు పిలిస్తే లోనికి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు. సుధీర్, సుధీర్, సుధీర్ అని పేరు పిలిచాడు. కోర్టు హాలు తలుపు బయటకు వచ్చి అమీనా. కోర్టులోకి వెళ్లేందుకు కదిలాడు సుధీర్. ఉన్నట్టుండి దాదాపు 50 ఏళ్లున్న ఒక ఆడమనిషి సుధీర్ ముందుకొచ్చి కాళ్ళు పట్టేసుకుంది. ఎవరో పేదవనిత అని స్పష్టంగా కనబడుతుంది కట్టుబొట్టు చూస్తే. న్యాదొర పిల్లోళ్ళు ఉండారయ్యా, వానికి ఈడు జైలుకు పోతే ఆ పసిబిడ్డలు పచ్చులు జావాల్సిందేనయ్యా. వాడు దొంగతనం చేసి మీ అమ్మను చంపినాడని సాక్ష్యం చెప్పగాకు సామి, గద్గద స్వరంతో బతిమాలుకుంటూ అంది. ఎదురుచూడని ఈ ఘటనకు బిత్తరపోయాడు సుధీర్. చుట్టూ జనం ఈ నాటకీయ దృశ్యం అదోలా చూశారు. కోర్టు బోనులో చెప్పాల్సిన సాక్ష్యం పొల్లుబోకుండా చెప్పాడు సుధీర్. సాక్ష్యంగా ప్రవేశపెట్టబడిన నగలు తన తల్లి సుగుణమ్మ ఒంటి మీదవేనని నేరస్తుడి గతం వెల్లడిస్తూ పోలీసులు వాళ్ళ కథనం వాళ్ళ ముందుకు తెచ్చారు. 3, 4 వాయిదాలయ్యాక వాణ్ణి దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఆ దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదంతా జరిగి ఎన్నేళ్లైనా సుధీర్ స్మృతిని వీడి ఆనాటి ఘటనలు మటుమాయం కావడం లేదు. బహుశా ఎన్నటికీ కావేమో కూడా. కాళ్ళు పట్టుకొని బతిమలాడి ఏడ్చిన ఆవిడ హంతకుడి కన్న తల్లి. వాణ్ణి కాపాడాలని ఆవిడ తాపత్రయం. యువతల దారుణంగా హత్యకు గురైంది సుధీర్ని కన్న తల్లి. చంపిన నేరస్తుడికి శిక్ష పడే ప్రస్థానంలో చెప్పాల్సిన సాక్ష్యం చెప్పడం ఒక కొడుకు విధి. అదే చేశాడు సుధీర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.